అతి పురాతనమైన చరిత్ర కలిగిన మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కాని రాజస్థాన్లోని పాలి జిల్లాలో ఉన్న ఓ ఆలయం వాటన్నింటికీ భిన్నం. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి దేవుని విగ్రహాలు ఉండవు. ఇక్కడున్న ఆలయంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి పూజలను అందుకుంటుంది. బుల్లెట్ బాబా ఆలయంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం వెనుక ఓ చరిత్ర కూడా ఉంది. 1988లో ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి రాత్రిపూట తన స్నేహితుడితో కలిసి బుల్లెట్ బైక్ పై వెళ్లారు. అయితే ఆ బండి అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో ఓం సింగ్ రాథోడ్ అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత బైక్ ను పోలీస్ స్టేషన్లో పెట్టారు. అయితే మరుసటి రోజు స్టేషన్లో బైక్ కనిపించలేదు. ఎవరూ ఊహించని విధంగా ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే బైక్ దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు ఆ బైక్ ను మళ్లీ స్టేషన్ కు తీసుకెళ్లి పెట్రోల్ మొత్తాన్ని తీసి తాళాలు వేశారు. కాని తెల్లారేసరికి అందరూ ఆశ్చర్యపోయేలా ఆ బైక్ మళ్లీ ప్రమాదం జరిగిన స్థలంలో కనిపించింది. దీంతో స్థానికులు ఈ బుల్లెట్ బైక్ కు పూజలు చేయడం మొదలుపెట్టారు. ఓ ఆలయాన్ని నిర్మించి ఈ బైక్ నే విగ్రహంలా ప్రతిష్ఠించారు. రోడ్డుపై ప్రయాణం చేసేవారు ఈ ఆలయం దగ్గర ఆగి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని మొక్కుకుంటూ వెళ్తుంటారు.